భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్వహించిన గ్రామ సభ ఏర్పాటు తీరు సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన అనేక మంది మహిళలు అనేక అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వినతి పత్రాలతో వచ్చిన ప్రజలు అధికారులకు ఇవ్వలేక తిరుగుముఖం పట్టారు. 20 వార్డులతో సుమారు 80,000 జనాభా కలిగిన అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న భద్రాచలంలో గ్రామ సభ ఆశలపై నీరుగార్చిందని ప్రజలు విచారం వ్యక్తం చేశారు. భద్రాచలం వాసులు అనేక సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వస్తే 100 మందికి కూడా సరిపోని ప్రాంగణం ఇబ్బందికరంగా తయారైందని ప్రజలు వెనుదిరిగారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను ఎంపిక చేయడానికి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభకు ఊహించని విధంగా ప్రజలు తరలివచ్చారు. పంచాయతీ కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అంతేకాకుండా ఒకే ఒక గేటును ఓపెన్ చేయడం వల్ల ఎగ్జిట్ గేట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే కౌంటర్ వరకు కూడా చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని గంపెడాశతో వచ్చిన అనేక మంది పేద ప్రజలు దరఖాస్తు ఇవ్వకుండానే వెనుదిరిగి వెళ్లారు. పట్టణంలో గ్రామంలో గ్రామ సభని పెట్టారు. 1,00,000 మంది, 2,000 మంది, 3,000 మంది జనాభా ఉన్న గ్రామంలో చిన్న ఇటుకల పంచాయతీ ఆఫీస్ దగ్గర ఈ గ్రామ సభ పెడితే ఈ జనమంతా ఏమవుతాడు? ముసలు మొక్కలు చాలా మంది వచ్చారు. మంచి తోసుకుంటూ పోతున్నారు కాబట్టి వాళ్ళకు మంచినీళ్ళు లేవు, వాళ్ళు తీయడానికి అవకాశం లేదు. గ్రామ సభ అనేది చెప్పడం అనేది అందరికీ మంచి విషయమే. కానీ 1,000 మంది, 1,00,000 మంది పట్టే దగ్గర 100 మంది కూడా కిటకిటలో పెట్టారు. చాలా మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం తప్ప దీని సమస్య పరిష్కారం అంటున్నారు. పరిష్కారం కాదు. ఎంత ప్రజాప్రతినిధులు కానీ ఒకసారి ఆలోచించవలసిన తరుణం. ఎందుకనంటే ఇంతమంది సమస్యలు పరిష్కారం కావాలంటే ఇది ఈ రోజుతో గ్రామ సభతో పరిష్కారం కాదు. ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఎందుకంటే నా పేరు వచ్చిందా తెలియదు, నా సమస్య పరిష్కారం అయిందా తెలియదు, అసలు ఇంకేం చేయాలి అర్థం కాదు. అసలు రేషన్ కార్డుల విషయం కానీ, ఇందిరమ్మ ఇల్లు విషయం కానీ